హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను కొబ్బరి లడ్డూలు చూపించబోతున్నానండి. కొబ్బరి ఉండలు, కొబ్బరి లౌజు ఎలా అయినా పిలుచుకోవచ్చు. ఇలా బెల్లంతో కొబ్బరి ఉండలు తయారు చేసుకుని పెట్టుకుని రోజుకొకటి తింటే జుట్టుకి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదా కొబ్బరి లడ్డు లోపలంతా జ్యూసీగా చాలా రుచిగా వచ్చాయండి కొబ్బరి లడ్డూలైతే. అలాగే ఎక్కువ రోజులు కూడా ఎలా నిల్వ ఉండాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. తప్పకుండా చూడండి. దీనికోసం అయితే ముందుగా కొబ్బరిని ఒక కప్ మెజర్మెంట్తో తీసుకుంటే మనకి బెల్లం పాకం కూడా ఈజీగా ఉంటుందండి. నేను ఈ కప్పుతో 3 కప్పుల దాకా కొబ్బరి తురుమును తీసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి తురుముకునేది ఉంటే దాంతో కూడా తురుముకోవచ్చండి. నేనైతే మిక్సీ జార్లో వేసేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా 3 కప్పుల కొబ్బరి తురుమును తీసుకున్నానండి. ఇలా కప్తో కానీ గ్లాస్తో కానీ దేంతో అయినా కొలుచుకుని తీసుకుంటే మనకి బెల్లం పాకం కూడా కరెక్ట్గా వస్తుంది. అప్పుడు లడ్డూలు మనకి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా బెల్లం తీసుకోవాలండి. అంటే 3 కప్పుల కొబ్బరి తురుముకి గాను 2 కప్పుల బెల్లం మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక అరకప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయొద్దండి. 3 కప్పుల కొబ్బరి తురుముకి 2 కప్పుల బెల్లం అలాగే అరకప్పు దాకా వాటర్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి కొద్దిసేపటికి చూసారు కదా బెల్లం కరిగిపోయింది. అలాగే మనం వాటర్ కూడా తక్కువగా వేసాం కాబట్టి బెల్లం చాలా తొందరగానే కరిగిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చేసుకోవచ్చండి. బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత మనకి కొద్దిగా తీసుకుని చూస్తే పాకం ఇలా తీగలాగా రావాలండి. ఇలా తీగలాగా వస్తే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా పాకం తెచ్చుకుని మనం కొబ్బరి లడ్డూలు తయారు చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవ్వండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. చూసారు కదా ఇలా ఒక తీగ పాకం వచ్చే వరకు బెల్లాన్ని మరిగించుకోవాలి. ఇలాగే పాకం రాకుండా ఇలా కొబ్బరి లడ్డూలు తయారు చేసేస్తే అవి మనకి కొన్ని రోజులకి తడి తగిలినట్టుగా అయిపోయి బూజు పట్టేస్తాయండి. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా పాకంలో బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి లడ్డూలు చేసుకోవాలంటే కొద్దిగా ఓపిక్గా చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే చాలా బాగా వస్తాయి కూడా టేస్ట్. ఇలా మొత్తం బెల్లం పాకం అంతా పట్టించేసుకున్న తర్వాత కొబ్బరికి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అలాగే వదిలేస్తే మనకి ఇది కొద్దిసేపటికి దగ్గర పడుతుందండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని అలాగే వదిలేస్తే మనకి ఇది తొందరగా దగ్గర పడిపోతుంది. ఇక్కడ నాన్ స్టిక్ ప్యానే కాబట్టి నేను మధ్యలో ఏమీ కదపట్లేదండి. అలాగే వదిలేసాను. చివరిలో ఒక్కసారి కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి ఇది కొబ్బరి లడ్డూలు చుట్టుకున్నప్పుడు అదే పనిగా మనం నెయ్యిని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదు. నెయ్యి కూడా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా దగ్గర పడినివ్వాలి. ఇక్కడ మనకి కొద్దిసేపటికి చూసారు కదా, అంటే ఇలా దగ్గర పడడానికి మనకి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి. తొందరగా అయిపోవాలి కదా అని మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు. లో ఫ్లేమ్లోనే ఇలాగే ఉంచి కంప్లీట్గా ఇందులో వాటర్ కానీ ఏదైనా ఉన్నా మొత్తం అంతా ఇంకిపోయి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. ఇంత గట్టిగా ఉంటే కనుక మనకి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. అలాగే లడ్డూలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి గట్టిగా ఉంటే కనుక. ఏమాత్రం కొద్దిగా లూజ్ ఉన్నా కూడా మనకి ఇది ఎక్కువ రోజులు ఉండవు. అలాగే తొందరగా పాడైపోతాయండి. అప్పటికప్పుడు తినేసేయాలి. ఇలా మనకి గట్టిగా ఉంటేనే ఎన్ని రోజులైనా కూడా అస్సలు లడ్డూలు అనేవి పాడవు. చూసారు కదా లడ్డూలు చుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. మనకి ప్రతిసారి నెయ్యిని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. చేతికి కూడా అంటుకోదు. చక్కగా చాలా ఈజీగా లడ్డూలు అనేవి చుట్టేసుకోవచ్చు. పాకం కరెక్ట్గా పట్టుకుని కొబ్బరి బెల్లం అలాగే దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి చక్కగా లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా ఇక్కడ నేను అన్ని లడ్డూల్ని తయారు చేసేసుకున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనం వేసిన బెల్లం పాకం కానీ వీళ్ళు కొబ్బరి మొత్తం పీల్చుకుని లోపలంతా జ్యూసీగా చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా. బయట మనం షాప్స్లో కొనుక్కునే కొబ్బరి లడ్డూలు ఎంత బాగుంటాయో ఇవి కూడా అంతే టేస్ట్గా ఉంటాయండి. చూసారు కదా లోపలంతా మనకి తినేటప్పుడు మధ్యలో ఆ కొబ్బరి పలుకులు తగులుతూ తినడానికి చాలా రుచిగా ఉంటాయండి. వీటిని రోజుకొక లడ్డు తిన్నా కూడా మనకి హెయిర్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. తప్పకుండా ఇలా కొబ్బరి లడ్డూల్ని మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని తినండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.